జై బాబా. చూడు స్వామి, మీ ఇద్దరిది సూరజక్కనైన జంట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కళ ఉలికి పడుతుంది. ఈ అమ్మాయి దొరుకుడు నీ అదృష్టం. ఏంటిది స్వామి, ఇంత సంతోషంగా ఉన్నాడు ఈరోజు? ఈ అమ్మాయి నా భార్య స్వామి. ఇవాళ ఈమెది పుట్టినరోజు, అందుకే గుడికి వెళ్ళొస్తున్నా. ఈ అమ్మాయి నీ జీవితంలోకి రావడం గొప్ప అదృష్టం అయ్యా. ఈ అమ్మాయి అంత అదృష్టవంతురాలు. చూడు స్వామి, మీ ఇద్దరికి ఒక శుభవార్త చెప్తున్నా. త్వరలో నువ్వు తండ్రి కాబోతున్నావు. చాలా సంతోషం స్వామి. నా పుట్టినరోజు సందర్భంగా నిజ శుభవార్త చెప్పారు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వస్తా. సరే. స్వామివారికి ఏదన్నా తీసుకురా. స్వామీజీ ఏడండి? ఆయనకి ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతుండు. నా బర్త్డే రోజు అంత మంచి శుభవార్త చెప్పిండు కదా అండి. ఆయన కనీసం భిక్షం ఇద్దామనంటే ఆ లోపే వెళ్ళిపోయిండు. ఆయనకి ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది కవిత. సరే, తర్వాత కలుస్తాడులే, పద. ఏంటి ఇలా నా బర్త్డే మర్చిపోయినావా? కనీసం ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా తెలియదా? గిఫ్ట్ అంటే చెప్పినా కదా నేను సాయంత్రం షాపింగ్కి వెళ్దామని. సాయంత్రమేనా? ఇప్పుడు ఏం లేదా? ఏంది వాళ్ళకం చూస్తా అంతేట ఉన్నది? విషయం ఏందో చక్కగా చెప్పు. మా నాన్నమ్మకి పిల్లలు కావాలట. చిచి, ఈ వయసులో దానికి ఇదేం పోయే కాలమే. ఎచ్చే, మా నాన్నమ్మ కాదు, మనకి మనకి ఓహో, పిల్లలు అని అంటే దాని ఉద్దేశంలో మన ఇద్దరికా? ఇప్పుడే వద్దని అనుకున్నాం కదా, కొన్ని రోజులు ఆగుదాం. నేను పోయినప్పుడల్లా మా నాన్నమ్మ పిల్లలు పిల్లలు అని నన్ను జామ కొడుతోంది. మరి ఏం చేయమంటాను? మనకి ఎంత తొందర మీ ముసల్దానికి ఎందుకే? అయినా నా దుకాణం సమానా కొనుక్క రావడానికి, దానికి కొంచెం టైం పడుతుంది. కానీ నాకు పని ఉంది, వంట పని చూసుకో. అరే, నేను పిల్లలు పిల్లలు అంటాను, మేము బయటికి పోతానంటావు. పిల్లల కోసం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు, పోయి ఆ పని చూసుకో. నువ్వు నైట్ వస్తావు కదా, చెప్తా పోనీ సంగతి. ఎప్పుడు ఇంతే. కవి, కవి, బాబా, ఇన్న ఉన్నా కదా ఎందుకు అత్తగానే ముడతాను కాకి లెక్క? నిన్ను ఎంత ముద్దుగా పిలిచినా గట్నేనే. మరి నీ మాటలు అట్లుంటాయి. నువ్వు ఎందుకంత కంగారు పడతాను? ఇగో ఏం లేదే, మా దోస్తు శంకర్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళ భార్యకి ఏం అయింది అట్నే. పాపం వాడు ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు. దావకాన్లు ఉన్నాడట, మనకు ఒక 20,000 కావాలటనే. అయ్యో, మరి మన దగ్గర కూడా ఇప్పుడు అంత డబ్బులు లేవు కదా సిద్ధు. నేను అన్నదే చెప్పిందే, కానీ వాడే ఏదన్నా ఒకటి చేయరా అని పాపం ఫోన్ చేసి ఏడుతాడు. సరే, నా ఈ గోల్డ్ చైన్ ఉంది కదా, ఇది తీసుకుపోయి కుదబెట్టి డబ్బులు తీసుకుపోయి నాకు ఇచ్చేసేయి. సరేనే. ఈ పట్టుకో. సరే, ఇగో నేను పోయేస్తా మరి. అన్నా అన్నా అన్న, ఒక్క నిమిషం అన్న, ప్లీజ్ ఒక్క నిమిషం అన్న. ఏందిరా గిటొచ్చినావు? ఏం లేదన్నా, నీ దగ్గరికి ఎందుకు వస్తావన్నా? ఏదన్నా ఒక ఆపద ఉంటుందప్ప. నీకేమైంది తమ్మి? మొన్న కొత్త లగ్గమైంది కదా. అన్నా, నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదన్నా. ఏందో చెప్పు తమ్మి, సెల్లకొచ్చి ముందుదైతే లాభం లేదు కదా. నాకు అర్జెంట్ పని అది, చెప్పు, నేను పోవాలి. అన్న అన్న, నాకు ఒక్క 50,000 కావాలన్నా, ప్లీజ్. 50,000? దేని గురించి? అన్న, మా అత్తమ్మ హాస్పిటల్ ఉందన్న, ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పిండు. ప్లీజ్ అన్న, నీ కాలు మొక్తా, ఒక్క 50,000 సాయం చేయన్న. మళ్ళా నెల రోజులలా వడ్డీతో సహా ఇచ్చేస్తానా. ప్లీజ్ అన్న, కాదనకన్నా. కాటికి కాల్ చెప్పే ముసలిదానికి 50,000 పెట్టి ఆపరేషన్ చేసిన అవసరమా తమ్మి? అన్నా, నువ్వు పైసలు ఇవ్వకుండా మంచిది కానీ అట్లా మాట్లాడకన్నా. ఆమె నాకు అత్తమ్మ మాత్రమే కాదన్నా, నాకు అమ్మ లెక్క. సరే తమ్మి, నీ బాధ నాకు అర్థమైంది. కన్నతల్లిని పట్టించుకుని ఈ రోజులలో నీ అత్త గురించి బాధపడుతున్నావు అంటే నాకు అర్థమైంది తమ్మి. కానీ
నా గురించి నీకు తెలుసు కదా నా సంగతి. అన్న. లేట్ అయితే చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఇంకే వడ్డీలు నేను వసూలు చెప్తాను నీకు అక్కడ. నాకు తెలియదా అన్న నీ గురించి? నెల అంటే నెల రోజుల వడ్డీతో సహా మీ పైసలు ఇచ్చేస్తా. సరేనా అన్న? ఇగో బ్యాంకు పోదామని వెళ్ళా, అన్న నువ్వు కలిసినావు. ఇక నీ అత్తమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు అర్థమైంది. అన్న సరే నేను పోయిస్తా. మాట మీదకెళ్ళి నెల రోజులు ఇస్తా అన్న. సరే మరి చూస్తా నేను. రైట్ సరే అన్న. ఏమైంది నీ లగ్గమయ్య నూతులాయే నువ్వు పిల్లగాండ్ల కనవైగా ఎందు గురించి కంటలేవు నువ్వు ఆ? ఏం చేయాలమ్మా? నేను దగ్గర పోతానే రోడ్ అందుకొని ఊరంతా ఉరుకుతాడాయే. పిల్లల గురించి ఏమైనా మాట్లాడేసరికి ఇప్పుడే పిల్లలు అది ఇప్పుడు ఎందుకని అంటాడు. నేను ఇంకేం చేయాలి చెప్పు? సింగారించుకొని అట్టేనే కూర్చుంటావా? మరి నువ్వు మనవని దగ్గర చేసుకోవా? మనవని దగ్గర మాట్లాడవా? మనవని ఉంచుకోవా దగ్గర? నేనేం చేయాలమ్మా? నేను దగ్గరకు పోయిన కొద్దీ నీ మనవాడు రోడ్ అందుకొని ఊరంతా ఉరకబట్టే. ఎందుకు ఉరుకుతాడు? ఇప్పుడే పిల్లలు అరే అసలు పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి, దగ్గర గుంజుకోవాలి, మాట్లాడాలి. ఎప్పుడు నాతోటి సరిగ్గా మాట్లాడిండు? ఏమో పిల్లలు పిల్లలు అంటావు. ఆ ముచ్చట అని మనమంతోటి చెప్పు. ఇగో నేను పోతాన్నా, నేను మళ్ళీ వచ్చే వరకు కొడుకన్న బిడ్డన్న పిల్లగాడన్న ఉండాలి. సరద్దురా ఉండకుంటే మాత్రం నేను ఇప్పుడు శాతం. అమ్మయ్య ఆ పని చేయ నానమ్మ. నీ మన్మనికి పిల్లలున్న తల్లితోటి పెళ్లి చేసి అప్పుడేక ఇక నాకు ఆ బాధ తప్పుతుంది. నీ మన్మనికి కూడా ఈ పిల్లలు కానీ కూడా బాధే ఉండదు. ముసలి అనుకున్నారట నా మూగన్ కన్నా లేదా? అవన్నా వదినెట్లుందా? మంచిగా ఉందా? వదినకేమైందిరా? మంచిగానే ఉన్నది. వదిన హాస్పిటల్ ఉన్నది, ఎమర్జెన్సీ ఉందని సిద్ధి చెప్పిండు, ఏదో పైసలు అవసరం ఉందని. నేను వాడిని పైసలే అడగలేదురా. ఏందన్నా నువ్వు అనేది? వదినకి ఏదో ఎమర్జెన్సీ ఉందని నువ్వు సిద్ధుని అడిగినావు అని చెప్పిండు. నా దగ్గరకు వచ్చి అడిగితే పైసలు లేవు కదా అని నా చైన్ కూడా కుదబెట్టి ఇవ్వమని చెప్పినా నేను నీకు. నువ్వేమో గిట్ల మాట్లాడుతున్నావు. పైసల కోసం నేనెందుకు అబద్ధం ఆడతారా? ఏమో మరి వాడికి ఇచ్చిన వాడు తీసుకుపోయి, నాకు తెలియదు. 20,000 తీసుకుపోయి ఎవరికి ఇచ్చిండు మరి సిద్ధు? నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అవు అత్తాండు కదా, అడగల్లా అద్దా? ఆయన ఎప్పుడు చెప్తాడో అప్పుడే అడుగుతా. సిటీ అదనే బిడ్డ ఎప్పుడు వచ్చిందే? పొద్దున్నే నానమ్మ తీసుకొచ్చి పడగొట్టిపోయింది. అవునా? సరే నాకు ఆకలి అయితే అన్నం ఎత్తుపా. ఎప్పుడు చూడు తిండికోలేనా? తిండికి ఏనుగు పనికి పీనుగు అన్నట్టు ఎప్పుడు తిండి తిండి అని చస్తావు. నేను చెప్పిన పని మాత్రం మర్చిపో. ఏం పనే? ఎందుకంత కోపం కత్తా నువ్వు చెప్పు. నాతోటి ఇంకేం పని ఉంటుంది నీకు తెలియదా? పోదామా? ఏ హ్యాగో నేను చెప్పేది నువ్వు ఎప్పుడు చూడ అదే ఆలోచన. నీకు విషయం చెప్పాలే. ఏహే నువ్వేం చెప్పినా నేనేనా? ఇప్పటిదాకా మా నాన్న మత్తినని పొట్టు పొట్టు తిట్టిపోయింది. ఎందుకే? మన ఇద్దరి మీద ఏమో దోషం ఉందట. మన్మాన్ని తీసుకుపోయి కొండగట్టు గుట్టెక్కిపి ఉన్న దోషం పోయి పిల్లలు కుడతారని చెప్పింది. ఓహో, పిల్లలు పుట్టాలంటే ఎక్కాల్సింది కొండగట్టు గుట్ట కాదే, కొండగట్టు గుట్ట కాదే. పిల్లలు పిల్లలని చంపుతావు నన్ను. ఫస్ట్ అన్నం ఎత్తురా. ఏమే గా సీనన్న వస్తాడు, నా గురించి అడిగింది అనుకో, ఇంట్లో లేనని చెప్పు. నువ్వెందుకంత భయపడతా? అవన్నీ నేను తర్వాత చెప్పినే, లేనని చెప్పు. అరే బుజ్జి, మీ అమ్మ పాన మంచిగా ఉన్నదా? మా అమ్మకేమైంది? మంచిగానే ఉంది. మీ అమ్మ పాన మంచిగా లేదని చెప్పిండు కదా. ఇంతకుముందు వచ్చి 50,000 అప్పు తీసుకున్నాడు. నీకు చెప్పలేదా మరి? ఏంది? మా అమ్మ పానం మంచిగా లేదని నీ దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడా? నిన్ననేమో అన్న భార్య మంచిగా లేదని నా దగ్గరికి వచ్చి చెప్తుండు. 20,000 తీసుకొని వేయండు చైన్ రావడానికి. ఈయన దగ్గరేమో 50,000 తీసుకున్నాడు. అసలు పైసలన్నీ ఏం చెప్తాను? ఇగో ఇదంతా నాకు తెలియదు. నెల రోజుల తర్వాత నేను వస్తా, వడ్డీతో సహా నాకు పైసలు ఇవ్వాలి. లేకపోతే మాత్రం మంచిగా ఉండదు.
నిన్న అట్లా చేసిండు, ఇప్పుడేమో ఇట్లా చేసిండు. ఇంకెన్న అబద్ధాలు ఆడుతుందా చూస్తా. పోయినా ఆ, ఇప్పుడే వేయండు. అమ్మయ్యా, పెద్ద గండం కట్టెక్కిచ్చినవే ముద్దుల పిల్లమా. లవ్ యూ. థ్యాంక్స్. అది చూసే నేను పెళ్లి చేసుకున్నా. అయినా అయినట్టే నువ్వెందుకు భయపడవేను? ఓహో అదా, ఏం లేదే, మొన్నటి నుంచి ఒక 50,000 ఇప్పి అంత అడుగుతాడు. నేనెక్కడ పియాలి చెప్పు. అవునా, నిన్ను 50,000 అయిన అడిగిండా? పాపం, మరి ఆయన దగ్గర లేవు కదా, అందుకే నిన్ను వచ్చి అడిగిండు కదా. ఇక అది మనకేం తెలుసు, అందుకే తప్పించుకోవడానికి అటు పోయినా నేను. అవునా, సరేదా మన లోపలికి పోదా. వాళ్ళు అట్లనే అన్న మాట్లాడుతున్నారు. శివ, నీకు దండం పెడతాన్నా. నా భార్య డెలివరీ ఉందన్న, ఆపరేషన్ చేయాలన్నట. ఒక్క 20,000 ప్లీజ్ అన్న, నీకు దండం టెన్షన్ పెడతా. పడకు, అన్న ఒక్క నెల రోజులు ఇస్తాను ప్లీజ్ అన్న, ఆపరేషన్ చేయాలన్న ప్లీజ్. టెన్షన్ దండం పడకు, పెడతాను. టెన్షన్ పడకు, నేను ఇస్తాను. ఒక్క 20,000 అన్న. ఆయన భార్య ఎదుర్కొన్నట్ట ఈ బిడ్డ. సరే ఇట్ట తీయే ఉండు. అన్న సిద్ధు నెల రోజుల లోపల ఖచ్చితంగా తీసుకెత్తి ఇవ్వాలి. తప్పకుండా మాట తప్పకుండా ఇస్తాను. పోయారు నేను తెవాడు. టెన్షన్ పడకు. బుజ్జి నువ్వేంద్ర ఈడు హాస్పిటల్లో ఉండాల్సింది. నేను హాస్పిటల్ ఎందుకుంటానా? నాకేమైంది? నువ్వు హాస్పిటల్లో డెలివరీ కొన్నావు అని చెప్పి నా దగ్గర అప్పుగా 20,000 రూపాయలు తీసుకొని వెళ్ళాడు. సరే అన్న, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. ఇంతమంది వచ్చి 50,000 అప్పు తీసుకున్నాడు. పైసల కోసం నేనెందుకు అబద్ధం ఆడతారా? ఏమో మరి వాడికి ఇచ్చిన వాడు తీసుకుపోయి, నాకు తెలియదు. నువ్వు హాస్పిటల్లో డెలివరీ కొన్నావు అని చెప్పి నా దగ్గర అప్పుగా 20,000 రూపాయలు తీసుకొని వెళ్ళాడు. తాగొచ్చిన మగవాళ్ళని ఇట్లా పెళ్ళాలని చూసినా కానీ బీర్ బాటిల్ బెడ్ మీద పెట్టి తాగవాలని ఎంకరేజ్ చేసే పిల్లల్ని నేను చూస్తాననే. అంటే నేను ఎప్పటి నుంచో నా చేతుల మీదకి నీకు ఇద్దామని అనుకుంటున్నా. అది ఇప్పుడు కుదిరింది, తాగు. అంతేనా? అంతే, ఇంకేం లేదు, తాగు. వేరే ఏమన్నా ప్లాన్ ఉందా? తాగు ఫస్ట్. ప్లాన్ అయితే ప్లాన్. తాగుతానా? తాగు, మళ్ళీ ఏం విషయం లేదు. తావురా తావు, ఇప్పటిదాకా తప్పించుకుంది నువ్వు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటావు. అందుకే తాగుతున్నావు కదా. థ్యాంక్స్. ఇక్కడికి ఇప్పుడు నీకే నాకా 2 బీర్లా? ఓసే ఇది అయిపోలేదు ఇంకా? అందుకే తీసుకొచ్చిన, తాగు. దాయడానికి తాగు. ఎక్కిందా? ఎక్కిందా? తాగు తాగు తాగు, మొత్తం తాగుతుందరా. ఎందుకే ఇప్పుడు నాకు అర్జెంట్ కిక్ ఎక్కడ నీకు అవసరమా? ఎక్కిందా కిక్కు? చెప్పు, కిక్కిందా? ఎగ్గిందే, కానీ నువ్వు ఎందుకు తొందర పడుతున్నట్లున్నా? ఏ తొందర ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. నీ తొందర అయిపోతే పండుకుందామని. నీకు నిద్ర వస్తుంది కదా, నాకు మాత్రం నిద్ర వస్తలేదు. నిద్ర వస్తలేదా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పాలంటే లైట్ ఉంది. ఇప్పుడు నిద్ర నమో వెంకటేశ, నమో తిరుమలేశ. దొంగ సచ్చినోడా,
ఏదో చెప్తే నన్ను బిల్డప్ ఇచ్చి పోయి పడుకున్నావా? అనవసరంగా 2 బీర్లు బొక్క. ఛీ! అరే 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 అరే! రేయ్! 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 కవి! 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 కవిత! రేయ్! రేయ్! కవిత! అయ్యో బ్లడ్ రక్తం అన్న అన్న ఎవరన్నా రాళ్ళన్నా అన్న మా భార్య కట్టబడ్డదన్నా అన్న అన్న ఎవరన్నా రాళ్ళన్నా మీ కాలు మగ్గుతా అన్న అన్న తలకు దెబ్బ తగిలిందన్నా అన్న ఎవడ బండి మీద గుర్తిపోతున్నా అన్న ప్లీజ్ అన్న అన్న ఎవరన్నా అంబులెన్స్ ఫోన్ చేయండి అన్న అన్న ప్లీజ్ అన్న కవి 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 అయ్యో అన్న అన్న అంబులెన్స్ ఫోన్ చేయండి ఎవరన్నా కవిత 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 నీకేం చేయదు కవిత లేదని లేదని కవిత అన్న అన్న ప్లీజ్ అన్న అన్న ఎవరన్నా అంబులెన్స్ ఫోన్ చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ నాని నాని నీకేం కాదు నాని 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 నీకేం కాదు నాని అన్న 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 ఫోన్ చేయండి అన్న 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 నీ కాలు మోగుతున్నా నా భార్యకి యాక్సిడెంట్ అయిందన్న చావు బతుకుల మధ్య హాస్పిటల్ ఉందమ్మా ఒక్క 50,000 సాయం చేయన్న నీ కాలు మోగుతున్నా ప్లీజ్ అన్న దండం పెడతా ఏందిరా 40,000 అంతే అరే మొత్తం చేసే నాకు నీ గురించి దగ్గర అప్పుడు మా అత్తమ్మకి హాస్పిటల్ ఉందని అడుక్కున్న మాట నిజమే అన్న అప్పుడు అబద్ధం ఆడిన అన్న ఇప్పుడు నా భార్య మీద ఒట్టో చెప్తున్నా నిజంగానే యాక్సిడెంట్ అయిందన్న ఈ ఒక్కసారి నా బంద దయచేసి నీ కాలు మొక్తాన్నా పాత పైసలు ఇవి 1 నెల రోజుల లోపల ఇస్తాను ఒక్క 50,000 సాయం అన్న అన్న నీ కాలు పట్టుకుంటాను అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ నా భార్య చచ్చిపోతుంది మొక్తాన్నా అన్న అప్పుడు అబద్ధం ఆడిన అన్న అది ఎందుకు ఆడిన నేను తర్వాత చెప్తాను నాకు మొత్తం తెలుసా ఊరంతా చెప్తాను నీకు అప్పులున్నాయని అన్న ఈ ఒక్కసారి నమ్మన్నా ప్లీజ్ అన్న నీ కాలు ఎంతో మంచి నమ్మి అన్నారు మాట్లాడకాడు అన్న అన్న దండం పెడతా అన్న ఒక్కసారి చూడండి అన్న 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 ఒక్కసారి చూడండి ప్లీజ్ అన్న నీ కాలు మోగుతాను ప్లీజ్ బాగుంటే చెప్తాను నేను నడు అన్న 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 దండం పెడతాడు అన్న అన్న అవతాల నీ దగ్గర నడు అన్న 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 మరే దక్కదు బిడ్డ అంత మోసం చేస్తారా నువ్వు అరే అరే శంకర్ నీ దండం పెడతారా నా భార్యకి యాక్సిడెంట్ అయిందిరా ఒక 20,000 ఇరా నీకు 1 నెల రోజులు లోపలిస్తా నీ కాలు పోతారా ప్లీజ్ అరే నువ్వు మొన్ననే నీ భార్య దగ్గర నా పేరు మీద 20,000 అడకపోయినావాట మళ్ళీ ఎందుకు వచ్చినావు 20,000 అని ఇప్పుడు అరే అదంతా నేను తర్వాత చెప్తారా ప్లీజ్ రా నిజంగానే రా అరే నా భార్య ఒక్కసారి నమ్మురా అరే నా భార్య మీద ఒక్కసారి నమ్మురా అరే ప్లీజ్ నీ కాలు మొక్తారా అరే ప్లీజ్ సిద్ధు ఒకటే చెప్తున్నా నా పేరు ఇది వరకే 20 అడకపోయినావాట మీ భార్య చెప్పి చైన్ కుదబెట్టి 20 ఇచ్చిందట కానీ అరే అది తర్వాత మాట్లాడదాం నువ్వు అవన్నీ ఏం చెప్పకురా బాయ్ పో ఇంచల్ పో నీకు ఫోన్ మాట్లాడు కవిత ఎటు పోతున్నావు నాకు నీలా అబద్ధాలు చెప్పడం రాసిద్దు నేను మా పుట్టింటికి వెళ్తున్నా నీకు విడాకులు ఇవ్వడానికి. ఏంటి విడాకులా
మా విడాకులు ఇస్తానన్నంత ఈజీగా విడాకులు ఇస్తానంటున్నావు. అంత పెద్ద తప్పు నేనేం చేసిన కవిత? నీకు ఉద్యోగం ఉందని నాకు అబద్ధం చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటే 100 అబద్ధాలు ఆడైనా పెద్దలు ఒక పెళ్లి చేయాలన్నారు కాబట్టి నన్ను దక్కించుకోవడం కోసం అప్పుడు అబద్ధం ఆడినావు అనుకున్నా. కానీ ఇప్పుడు అదే అబద్ధాలు ఆడుతూ ఊరందరి ముందు అప్పులు చేసినావు. ఊర్లో పరువు మొత్తం పోయింది. ఇక్కడ ఎవరికి నీ మీద నమ్మకం లేదు. ఏ ముఖం పెట్టుకొని ఉండాలని నీ ఇంట్లో. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాన్నా. అది కాదే కవిత, అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమైతలేదు. దానికి అర్థం కాకపోవడానికి ఏముంది? నీకు అబద్ధాలు చెప్పడం అలవాటే కదా. ఏదో ఒక అబద్ధం చెప్పి నన్ను నమ్మించాలని చూడు. అది కాదు కవిత, ఒక్కసారి నా మాట అది నోరా బోరా, నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు. అబద్ధం అబద్ధం అబద్ధం, ఇంకెన్ని అబద్ధాలు అని చెప్తావు. ఎవరి పిల్లనికో మంచిగా లేదని చెప్పి నా చైన్ తీసుకొని నేను నీకు కడుపుతున్నా అని చెప్పి 30,000 అప్పు తెచ్చినావు. ఆఖరికి నా అమ్మ మంచిగా లేదని చెప్పి కూడా 50,000 తీసుకొచ్చుకున్నావు. ఇంకేం మిగిలింది? ఆఖరికి నేను ఒక్కదాన్నే. నన్ను కూడా వీడికి నమ్మి నీకు కావాల్సింది పైసలే కదా. అబద్ధాలు ఆడినా అంటే పడతా, కానీ పైసల కోసం నిన్ను ఇంకో దగ్గరికి పంపించేంత మూర్ఖుని కాదు కవిత నేను. ఊరంతా అబద్ధాలు ఆడి అప్పులు చేసిన, నీకోసమే చేసిన, మీకోసమే అబద్ధాలు ఆడినా. నువ్వే లేకపోతే నేనెందుకు కవిత? వెళ్ళిపో. ఈ ఊరి పొలి మేర దాటే రోపే నా చావు వార్త నువ్వు వింటావు. అవును, నీకోసమే. ఈ ఊళ్ళో కాదు కవిత, నిన్ను దక్కించుకోవడం కోసం ఈ ప్రపంచం మొత్తం అప్పులు చేస్తా. కానీ నాకు నువ్వు కావాలి కవిత. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతలే చెప్పు. అందుకే అబద్ధాలు ఆడి అప్పులు చేసిన, పైసలన్నీ తీసుకుపోయి మన చేతిలో పెట్టిన. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? చెప్తా విను. కానీ మీ జీవితంలో ఒక గండం ఉందయ్యా. గండమా? ఏంటి స్వామి అది? ఆమె తల్లి అయితే ఆమె చనిపోయే అవకాశం ఉంది స్వామి. ఏంటి స్వామి మీరు అనేది? చూడు స్వామి, రూపాయికి 2 రూపాయలకు ఆశపడి చెప్పే మూర్ఖుని కాదు, నా అనుభవంతో చెప్తున్నా. చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందయ్యా. అవునా? మరి ఎట్లా స్వామి? అంత పెద్ద గండం నుంచి తప్పించుకోవాలంటే ఎట్లా? చూడు బాబు, మీ ఇద్దరి జంట చూసి ఓర్వలేక ఆదివారం అమావాస్య రోజున కోడిగుడ్డు నిమ్మకాయతోటి మంత్రించి నీ ఇంటి ముంగట పెట్టిపోయినరు. పొద్దుగాల లేచిన నీ భార్య అది చూడకుండా అది దాటింది. అప్పటి నుంచే ఆమెకి చేతబడి జరిగింది. ఎట్లా స్వామి? ఇప్పుడు ఏం చేద్దాం మరి? స్వామి, దానికి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 2 లక్షలు నువ్వు ఇచ్చినట్టయితే మీ ఇద్దరు జంట నిండు నూనెలు చల్లగా ఉండేటట్టు నేను చేస్తా స్వామి. స్వామి, 2 లక్షలు కాదు, నా భార్యను బతికించుకోవడం కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతా. మీరు ఆ పని మీద ఉండండి, పైసలు ఏర్పాట్లో నేను ఉంటా. నేనే మిమ్మల్ని వచ్చి కలుస్తా, సరేనా? సరే బాబు, శుభం. ఈ విషయం నీతో చెప్తే నీ మీద నా చేతబడి పోదని చెప్పిండు కవిత. నేను దగ్గరికి రానిస్తే నువ్వు గర్భం దాల్స్తే నువ్వు చచ్చిపోతావని చెప్పిండు. అందుకే నువ్వు ఎంత ఇష్టంగా నా దగ్గరికి వచ్చినా కావాలని నిన్ను దూరం పెట్టినా. అంతేగాని నువ్వు ఇష్టం లేకనో పిల్లలు ఇష్టం లేకనో కాదు కవిత, పిల్లలు ఇష్టం లేకనో కాదు. ఆ రోజే ఒక్క నిజం చెప్పేది ఉంటే ఈరోజు నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు కదా సిద్ధు. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ నమ్మడం ఏంటి సిద్ధు నువ్వు? ఆ రోజు నేను అదంతా ఆలోచించలేదు కవిత. నువ్వు కావాలనుకున్నా అంతే, అదొక్కటే ఆలోచించిన. చూసినావా తమ్ముడు, నీ భార్య కోసం ఇన్ని అబద్ధాలు ఆడినావు. అందుకంటారు తమ్ముడు, ఒక అబద్ధం కోసం 1000 అబద్ధాలని ఆడవలసి అంటారు. సరే సిద్ధు, ఇన్ని రోజులు నిజం పెడితే తెలియకుండా నేను అపార్థం చేసుకున్నా. లోపలికి పో. సరే కవి, ఇప్పటి నుంచి నేను అబద్ధాలు ఆడనే. నీ మీదొట్టు. ఏంది నా మీద కొట్టా? ఇది కూడా అబద్ధం కాదు కదా. జోక్ చేసా సిద్ధు. అమ్మయ్యా, ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడాల్సిన పనే లేదు నాకు. ఏ ఇంకో పని ఉన్నది, అబద్ధాలు లేవు కదా. ఓసే, మళ్ళీ ఏంది క్లైమాక్స్ లో ట్విస్ట్? పిల్లలు పిల్లలు
అది మన ఇద్దరం మాట్లాడుకోవాలి, వాళ్ళకి చెప్పొద్దు. బాయ్, మా పని మీద మేము ఉంటాం.